పనసకాయ కోయడం ఎంత కష్టమా? పనసకాయలు అమ్మేవాళ్ళు ఎలా కోస్తారండి? అసలు అంత ఈజీగా ఎలా కోస్తారు? మా వారైతే నిద్రపోతున్నారు. ఇంక నేనైతే కోయడానికి స్టార్ట్ అయ్యాను. పనసకాయ తెచ్చిన కాడ నుండి నాకైతే మంచి స్మెల్ వస్తుంది. తినాలి తినాలి అని అయితే మా వారు లేసేదాకా అయితే నేను ఆగలేదు. ఇంకెళ్ళి మొత్తం బెడ్షీట్ అదంతా పరిచేసుకొని కింద ఇంక నేనైతే మెయిన్ ఆయిల్ అయితే పూసుకోవాలి మనము. చేతికి కానీ చాకుకి కానీ ఆయిల్ పూసుకున్నాకే మనమైతే కోయడం స్టార్ట్ చేయాలి. ఆ జిగురు ఆ జిడ్డు అదంతా అంటుకుంటుంది కాబట్టి ఆయిల్ అయితే పూసుకోవాలి. చూడండి, నేను పడే తెప్పులు అంతా ఇంత కాదు, అసలు మొత్తం అటు సైడు ఇటు సైడ్ మొత్తం కోసాను, అయినా కానీ రాలేదు. చూడండి, మామూలుగా ఇంకా ఆ తర్వాత కొంచెం అయితే వచ్చింది. సరే ఒకటి తిందాంలే అనేసి కొంచెం తెగినాక ఒకటైతే తిని టేస్ట్ చేశాను. అసలు అబ్బబ్బబ్బబ్బా తీయగా ఉందండి, అసలు భలే ఉంది. ప్రతిసారి తెచ్చినప్పుడు కనీసం పచ్చిగా ఉండడం అంటే పాడవడం అలా జరిగేది. కానీ ఈసారి మాత్రం అసలు సూపర్ ఏకదం ఉన్నాయి అసలు పనసకాయలు. మీలల్లో ఎంతమందికి పనసకాయలు అంటే ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు నేనైతే ఇంకొకటి తీస్తూ ఉంటే ఈ రోజుటికి కూడా చేతులు నొప్పి వచ్చి ఏళ్ళన్నీ నొప్పులేనండి. ఆ రోజు నిన్న పనసకాయలు తొడలు తీయడం వల్ల అసలు భలే నొప్పి వచ్చింది. పనసకాయ అమ్మే వాళ్ళు ఎలా ఈజీగా తీసి అన్నన్ని కాయలు అమ్ముతారో తెలియదు, కానీ బయట మనకి నార్మల్ పనసకాయలు అంటే 1, 2, ఒక 5 కాయలు తీసుకోవాలన్నా కానీ చాలా రేట్ ఎక్కువ. కాయ కొంటే మాత్రం కొంచెం రేట్ తక్కువ. మా వారు ఎప్పుడు తెచ్చినా కాయే తీసుకొస్తాడు, ఎందుకంటే నార్మల్ విడిగా అమ్మితే ఇవి చాలా రేట్ చెప్తున్నారు. మనకి 5 కాయలు వచ్చే 6 కాయలు వచ్చి 100 రూపాయలు అలా చెప్తున్నారు. నేనైతే చూడండి, ఇంకా ఎవరెవరికి ఇష్టం ఎక్కువ పనసకాయలు అంటే నేనైతే ఫస్ట్ ఒక సైడ్ అయితే తీస్తానే తిన్నాను. నేను ఎన్ని తిన్నానో నాకే తెలియదు, అసలు ఒలిచేటప్పుడు ఎన్ని తిన్నానో కానీ అంత తీయగా ఉన్నాయి, అంత బాగున్నాయి పనసకాయలు అయితే. నేను ఫస్ట్లో తినేదాన్ని కాదు, కానీ పెళ్ళయ్యాక నేనైతే అలవాటు చేసుకున్నాను. బాగుంది, ఒక్కసారి తిన్న తర్వాత అడిక్ట్ అయిపోయాను. ఫస్ట్ ఒక దానికి తీసి అయిపోయింది, ఇంక ఇదైతే రెండోది కూడా తీస్తున్నాను. నేను ఇప్పుడు ఒక బౌల్ చూపించాను కదా, దాని నిండా అయితే పనసకాయలు వచ్చాయి. నాకైతే ఫుల్ ఫేవరెట్. కింద మీద పడి ఎలాగోలా రెండిట్లో అయితే ఒలిచి నీట్గా అన్నీ పర్ఫెక్ట్గా అయితే తీసి పక్కన పెట్టేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.